స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అదేవిధంగా గ్రేడ్ డికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. మీరు ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మొత్తం 83 పేజీల రూపంలో మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలనేది మొత్తం పూర్తిగా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఒకసారి థంబ్ సింబల్తో ఎంకరేజ్ చేయండి. ఇందులో మెయిన్గా మనకు ఎగ్జామినేషన్ డేట్స్ అంటే అప్లికేషన్ డేట్స్ ఏవేవి ఉన్నాయో ఒకసారి చూస్తే 26/7/2024 నుంచి 17/8/2024 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ రోజు మిడ్నైట్ 23 గంటల కంటే 11 గంటల వరకు మిడ్నైట్ 11 గంటల వరకు లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు 18/8/2024 తారీఖు నైటు 11 గంటల వరకు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయవచ్చు. ఏమైనా అప్లికేషన్లో కరెక్షన్స్ ఉంటే, మాడిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఆ తర్వాత 27/8/2024 నుంచి 28/8/2024 మిడ్నైట్ 11 గంటల వరకు అప్లికేషన్లో కరెక్షన్స్ అయితే వేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ షెడ్యూలు సిబిటి మోడ్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అక్టోబర్ నుంచి నవంబర్ ఈ 2 నెలల మధ్యలో ఎప్పుడో ఒకసారి షెడ్యూల్ అయితే ఇస్తారు. ఇంకేమైనా టోల్ ఫ్రీకి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ కావాలంటే 1800-309-3063. ఇది ప్రస్తుతం అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇందులో వేకెన్సీస్ విషయానికి వస్తే టెంటేటివ్గా ఇవ్వడం జరిగింది 2006 వేకెన్సీస్ అని. దీనికి సంబంధించి రిజర్వేషన్ పరంగా మొత్తం క్లియర్గా అయితే మనకి ఇంకా ఇవ్వలేదు, త్వరలో ఇస్తామనేది మనకి ఇక్కడ రాయడం జరిగింది. వేకెన్సీస్ 2006 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ప్రజెంట్గా. ఏజ్ లిమిట్ 1/8/2024 తారీఖు వరకు ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండాలి, ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటుందనేది ఒకసారి గమనిస్తే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి సంబంధించి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్య ఏజ్ ఉండాలి. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి, మరియు విధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించి ఏజ్ లిమిట్. ఏజ్ రిలాక్సేషన్ చూస్తే ఎస్సీ ఎస్టీకి 5 ఏళ్ళు ఉంటుంది, ఓబీసీకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి అన్రిజర్వ్డ్కి సంబంధించి 10 ఇయర్స్ ఉంటుంది, పీడబ్ల్యూడి ఓబీసీకి సంబంధించి 13 ఇయర్స్, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీకి 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 3 ఇయర్స్ ఉంటుంది, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్కి 3 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఎసెన్షియల్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని మనకి ఇవ్వడం జరిగింది 17/8/2024 తారీఖు వరకు. 12th స్టాండర్డ్ లేకపోతే ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ లేకపోతే రికగ్నైజేషన్ బోర్డు నుంచి మనకు 12th స్టాండర్డ్లో పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, హౌ టు అప్లై, ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఇది కొత్త వెబ్సైట్, ఇది https://ssc.gov.in అనే వెబ్సైట్లో మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసే 100 రూపాయల ఫీజుగా ఇవ్వడం జరిగింది. ఇందులో ఉమెన్ క్యాండిడేట్స్ కానీ, ఎస్సీకి కానీ, ఎస్టీకి కానీ, పీడబ్ల్యూబీడీకి సంబంధించి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఈ 100 రూపాయల ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫీ అనేది ఖచ్చితంగా ఆన్లైన్లో పే చేయాలి. భీమ్ యూపీఐ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, వీసా కార్డు, మాస్టర్ కార్డు, మాస్ట్రో, రూపే డెబిట్ కార్డు నుంచి మీరు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. 18/8/2024 నైట్ 11 గంటల వరకు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే 27/8/2024 నుంచి 28/8/2024 వరకు 2 రోజులలో కరెక్షన్ లేదా మాడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కరెక్షన్ కానీ మాడిఫికేషన్ చేసుకుంటే 200 రూపాయల ఫీజు ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత ఒకసారి మాడిఫికేషన్ అయిపోయి రీసబ్మిట్ అయిన తర్వాత మళ్ళీ చేసుకోవాలంటే 500 రూపాయల ఫీజు చెల్లించి కరెక్షన్ కానీ మాడిఫికేషన్ కానీ చేసుకోవాలి. మన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయనేది మనం ఒకసారి చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రజెంట్గా హైదరాబాద్, వరంగల్ ఈ 2 మాత్రమే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మనకు గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఈ విధంగా అయితే మనకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అప్లికేషన్లో మనం 3 సెంటర్స్ని అయితే మనం చేసుకోవడానికి అప్లికేషన్లో ఇవ్వడానికి ఆర్డర్ ప్రకారం ఇచ్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది.
కానీ మాడిఫికేషన్లో కానీ కరెక్షన్లో కానీ అట్లాంటి అవకాశం మళ్ళీ చేంజ్ చేయడానికి సెంటర్ని చేంజ్ చేయడానికి అవకాశం అయితే లేదు. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గమనిస్తే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 50 ప్రశ్నలు 50 మార్కులు ఉంటుంది. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 ప్రశ్నలు 50 మార్కులు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి. ఇది 2 గంటల్లో ఎగ్జామ్ రాయాలి. మొత్తం ఆబ్జెక్టివ్ టైపు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఇంగ్లీష్ మరియు హిందీలో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒక ప్రశ్నకు సరైన సమాధానం రాయకుండా తప్పు సమాధానం రాస్తే 0.25 మార్క్స్ కట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎగ్జామినేషన్కి సంబంధించి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో రిటర్న్ ఎగ్జామ్లో మంచిగా రాస్తే షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఫర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి 10 నిమిషాలలో ఇంగ్లీష్ మరియు హిందీ 100 వర్డ్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గ్రేడ్ సికి సంబంధించి 80 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించిన వాళ్ళు కంప్యూటర్లో టైప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది స్కిల్ టెస్ట్ కిందకి 10 నిమిషాలు డ్యూరేషన్లో చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ స్కిల్ టెస్ట్ అదేవిధంగా రిటర్న్ టెస్ట్లో సెలక్షన్ అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. అందులో 10th సెకండరీ ఈక్వివలెంట్ సర్టిఫికేట్ 10th మరియు ఇంటర్ సర్టిఫికేట్స్ కావాలి. ఆర్డర్ లెటర్ మీకు సెలక్షన్ అయినట్టు ఆర్డర్ లెటర్ వస్తుంది కదా, అదొకటి. క్యాస్ట్ సర్టిఫికేటు, పీడబ్ల్యూడి ఉంటే పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే సర్వీస్ డిఫరెన్స్ పర్సనల్ సర్టిఫికేట్ ఒకటి, అండర్టేకింగ్ తీసుకోవాలి. డిశ్చార్జ్ సర్టిఫికేట్ కూడా ఒకటి తీసుకోవాలి. రిలవెంట్ సర్టిఫికేట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే రిలవెంట్ సర్టిఫికేట్ ఒకటి చేయాల్సి ఉంటుంది. ఎన్ఓసి తీసుకురావాలి. మ్యారేజ్ అయిన తర్వాత పేరు చేంజ్ అయిందంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఒకటి ప్రొవైడ్ చేయాలి అమ్మాయిలు అయితే. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ అని మనకి ఇవ్వడం జరిగింది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్రిజర్వ్లో 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 25%, ఇక అదర్ కేటగిరీకి సంబంధించి 20%. ఇది ఫ్రెండ్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి మరియు గ్రేడ్ డికి సంబంధించిన వేకెన్సీస్. మొత్తం 2006 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. 1800-309-3063 అనే నెంబర్ ఫోన్ చేయండి. ఇఫ్ సాధ్యం కాకపోతే నాకు కింద కామెంట్లో ఒకసారి అడగండి, నేను కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.